దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41, 44 వచనములు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని చెప్పెను. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము మనము చూసాం. ఈ అద్భుతమైన సమయంలో యేసుక్రీస్తు యెరూషలేము చూచి కన్నీరు కార్చెను, ఏడ్చెను. ఆ విషయము మనము చదివాం. యేసుక్రీస్తు యెరూషలేమును చూచి ఎందుకు ఏడ్చెను అని మనం చూసినప్పుడు, యెరూషలేము ఒక దుర్గతి, యెరూషలేము ఏ రీతిగా పాడైపోతుంది, ఒక రాతి మీద మరొక రాతి ఉండకుండా రాజు వచ్చి దాన్ని ఎలా నాశనము చేస్తున్నాడో అది అన్నీ కూడా ముందుగానే మన ప్రభు అయిన యేసు ప్రభు గ్రహించి బాధతో ఏడుస్తున్నారు. ఎందుకంటే ఏ దేవాలయంలో అయితే దేవునికి ఆరాధన చేయబడింది, ఏ దేవాలయంలో అనేకులు ప్రార్థన చేశారు, ఏ దేవాలయంలో దేవునితో సంబంధం కలిగి బిడ్డలు నడిచారు, అటువంటి ఉన్నత దేవాలయం నాశనమైపోవడం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమాత్రము ఇష్టము లేదు. మనము నూతన నిబంధనలో చూసినప్పుడు పత్రిక పాఠములో మీ దేహము దేవునికి ఆలయం ఉన్నారని ఎరుగరా, మీ దేహం మీరు పాడు చేసిన ఎడల దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారు అని చెప్పి రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది. మన దేహము ఆయన ఆలయము గనుక ఆయన ఆలయము పాడైనప్పుడు ఆయన ఏమాత్రము సహించలేరు, చాలా దుఃఖపడతారు. అందుకంటున్నారు, నా మందిరము ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని. యేసుక్రీస్తు ఆ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పుడు ఒకసారి యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయం ఏ రీతిగా దొంగల గృహముగా మారి ఉన్నది అని చూసి కోపంతో ఆయన చేసిన పనులు మనకు తెలుసు. నా తండ్రి ఆలయము ప్రార్థన ఆలయముగా ఉండాలి, కానీ మీరు దీన్ని పాడు చేశారు అని గద్దించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని ఆలయమై ఉన్నాము. మన శరీరమును మన జాగ్రత్తగా ఉంచుక దేవుని విరుద్ధమైన పనులు చేస్తూ ఈ శరీరమును పాడు చేయడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు దుఃఖపడడం మాత్రం కాదు, కానీ ఆయన్ని కోపగిస్తే మనం ఏమైపోతామో ఒకసారి ఆలోచించండి. అందుకు ఆయన ప్రేమించి ఆయన రక్తములో కొన్న ఈ శరీరమును అనగా దేవుని యొక్క ఆలయమును మనము జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. మన మాట యందు, చూపు యందు, వెనుకిడి, అలాగే మన ప్రవర్తన, మన తలంపు అన్నీ కూడా మంచిగా ఉంటూ పరిశుద్ధాత్మ మనలోనే నివాసిస్తున్నాడు గనుక ఆత్మదేవునికి సంతోషము కలిగించినట్లుగా మన బ్రతుకు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నీ సన్నిధికి మరొకసారి వస్తున్నావు. నీ ఆలయము పాడైపోతుందని చూసి నీవు ఏడ్చావు. ఇప్పుడు మేము నీ ఆలయముగా ఉన్నాము గనుక మేము పరిశుద్ధంగా ఉండి నిన్ను సంతోషపరిచేవారుగా చేయము ప్రభువా. ప్రతి బిడ్డలు కూడా ప్రతి పరిస్థితిలో పరిశుద్ధత కలిగి మాట యందు, చూపు యందు, వినికిడి యందు, ప్రవర్తన యందు, తలంపు యందు అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధత కలిగి
బిడ్డలు ఉంటూ నిన్ను ఘనపరిచి బిడ్డలుగా చేయండి, నిన్ను సంతోషపరిచి బిడ్డలుగా చేయండి అని బిడ్డలు చేస్తున్న పని పాటలు అన్నింటిలో మీరు తోడుగుండి నడిపించి బలపరచుమని యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.